అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ రగులుతోంది ఇప్పుడు సింగరేణి టాపిక్ పై. మరి సిబిఐ ఎంక్వైరీ జరుగుతుందా లేదా? బీజేపీ వర్షన్ ఏంటి, బీఆర్ఎస్ ఏమంటోంది, ప్రభుత్వ వ్యూహం ఏంటి వివరించడానికి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడతాం. రాకేష్ సిద్ధంగా ఉన్నారు, అలానే విద్యాసాగర్, ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ముందుగా మనం రాకేష్ తో మాట్లాడదాం. రాకేష్, సో బీఆర్ఎస్ విచారణ కోరుతోంది, బీజేపీ కూడా మేము సిద్ధమే సిబిఐ ఎంక్వైరీకి ఓకే అంటోంది. బీఆర్ఎస్ వ్యూహం ఏ విధంగా ఉండబోతోంది? బీఆర్ఎస్ అయితే ఓపెన్గా చెప్తుంది 2014 నుంచి అవసరమైతే సిట్టింగ్ జడ్జితో విచారించండి, దమ్ముంటే ప్రభుత్వం సిబిఐ డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి. 49% కేంద్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి వాళ్ళే ఇనిషియేట్ చేసుకుని దీనిపైన సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఇది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. అసలు సింగరేణిని కాపాడింది కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి 10 ఏళ్ల పాటు సింగరేణిని లాభాల బాటలో నడిపించారు, లాభాలు కార్మికులకు పంచారు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. సింగరేణి పూర్తిగా కాపాడేటువంటి ప్రయత్నం 100% జరిగింది. కానీ ఇప్పుడు ఈ బొగ్గన్లకు సంబంధించినటువంటి పంచాయతీలో మంత్రులు కొట్టుకుంటున్నారు, ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అవుతున్నారు, అనేక వార్తా కథనాలు వస్తున్నాయి. దాంట్లో అనేక మందిని బలిపశువులు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి, అన్ని విషయాలను కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి, సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్తూ ఉన్నారు. ఇక దీంతో పాటు తమ హయాంలో అక్రమాలు జరిగాయని పదే ఇటు బీజేపీ విమర్శిస్తుంది, దాంతోపాటు కాంగ్రెస్ కూడా ఆరోపణలు చేస్తుంది. వాటిని కూడా బయటపెట్టండి, మాకేం అభ్యంతరం లేదు. దీంట్లో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయాలు బయటకు వచ్చాయో, ఆయన గన్ల కేటాయింపు జరిగింది అంటూ కొన్ని ఆధారాలను రేవంత్కి సంబంధించినటువంటి విషయాలను హరీష్ రావు బయటపెట్టారో అప్పుడే నోటీస్ ఇచ్చారు, అప్పుడే పోలీస్ స్టేషన్కి పిలిపించారు, విచారణ మొదలుపెట్టారు. సో ఇదంతా కూడా బయటకు వస్తున్న క్రమంలోనే బీఆర్ఎస్ నేతల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ప్రజలకు నిజాలు బయటికి రావాలి, నిజాలు తెలియాలి అనేది బీఆర్ఎస్ డిమాండ్. మేము అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం, మా లీగల్ టీం కూడా దీనిపైన ఈ గన్లు ఏదైతే 9 గన్ల మీద మాత్రమే ఇప్పుడు ప్రభుత్వం మాట్లాడుతుంది, వాటిని రద్దు చేస్తామంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తున్నారు. అదే కాదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు గన్ల విషయంలో జరిగిన వ్యవహారాలన్నింటినీ కూడా రద్దు చేయాలి, వాటన్నిటిపైన కూడా వివరణ ఇవ్వాలి, వాటన్నిటిపైన కూడా విచారణ జరగాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి బావమరి సృజన్ రెడ్డికి కొన్ని గన్లు అప్పగించారు, ఆయనే కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు, కొంతమంది టెండర్ వేయడానికి వెళ్తే బెదిరిస్తున్నారు, ఆయన కనుసన్నుల్లోనే పూర్తిగా ఈ టెండర్ల వ్యవహారం జరుగుతుందనేది బీఆర్ఎస్ నేతలు ఇటు కేటీఆర్ కానీ హరీష్ కానీ ఓపెన్గానే వాటిపైన ఆరోపణలు చేస్తున్నారు. ఇక నిన్న హరీష్ రావు కూడా కేంద్ర మంత్రికి లేఖ రాశారు, ఆ లేఖలో పూర్తి ఆధారాలతో సహా ఈ విషయంలో ఇన్ని అక్రమాలు జరిగాయి, మా దగ్గర ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి సిబిఐకి కేసును అప్పగించండి, సిబిఐ విచారణ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ఒప్పుకోకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం తనకు అధికారం ఉంది, 49% ఈ గనుల్లో వాటా కూడా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా సిబిఐని విచారణ కోరొచ్చు అనేది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి వాదన. రైట్ రాకేష్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో